పాకిస్తానీ యూట్యూబర్స్లో ఎక్కువ మంది వీధిలోకి వెళ్ళి జనాల దగ్గర వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు. వాళ్ళు రెండు పదాల్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఒకటి హమ్ ఆటమిక్ పవర్ హే, మా దగ్గర ఆటమిక్ పవర్ ఉంది అని. రెండవది వాళ్ళు ఉపయోగించే మెయిన్ ఇంకొక వర్డ్ ఏదంటే జజ్బా. హమ్ హమారే పాస్ జజ్బా హే. జజ్బా జజ్బా అన్నది ఏంటి అన్నది నేను గూగుల్ చేసి ట్రై చేశాను. జజ్బా అంటే ప్యాషన్, డిజైర్, సెంటిమెంట్స్, ఫీలింగ్స్, ఎమోషన్. వీటి జజ్బా అన్నదానికి ఈ అర్థం వస్తుంది. ఈ జజ్బా తోటి వాళ్ళు సాధించేది ఏంటి? నథింగ్. జజ్బాతోటి వాళ్ళు సాధించేది నథింగ్. హమ్ హమ్ ముసల్మాన్ హే, హమ్ ముసల్మాన్ హే, హమారే పాస్ జజ్బా హే అని అంటారు. మీరు ఏ ఛానల్లోకి వెళ్ళి ఎక్కడ ఏది చూసినా కానీ ఈ మాట మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరి వాళ్ళు జజ్బాతోటి సాధించేది ఏంటో నాకు అర్థం కాదు. 4 సార్లు యుద్ధం అయింది భారతదేశానికిను పాకిస్తాన్కి. 4 సార్లు కన్ను లొట్టబోయినంత పని అయింది పాకిస్తాన్కి. స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి జజ్బా మీద మాత్రమే నమ్మకం ఉంది. చూద్దాము ఆ జజ్బా అన్న పదాన్ని మానేసి, లేదా ఆటమిక్ పవరు, మా దగ్గర ఆటం బాంబు ఉంది అన్న మాట, ఈ రెండు ఇంకా ఆపేస్తారేమో. ఎందుకంటే ఆటం బాంబు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, భారతదేశంలోనూ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. బోల్డ్ అవసరం లేదు, ఒకటి చాలు. బోల్డ్ అవసరం లేదు, ఒకటి చాలు. మంచి సాలిడ్గా ఉన్నది ఒకటి తీసుకెళ్ళి సరిగ్గా సెంటర్ చూసి ఎత్తేస్తే సర్వం కృష్ణార్పణమస్తు అవుతుంది. ఇటువంటి పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మాట్లాడడం అన్నది నిజానికి తగదు.